హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 60. గుడ్ మార్నింగ్ డాడీ అంది పాప నవ్వుతూ. గుడ్ మార్నింగ్ బంగారం అంటూ పాప నుదుటిన ముద్దు పెట్టుకొని తనతో మాట్లాడుతూ టైం గడిపేస్తున్నాడు. కొంతసేపటికి నిద్ర లేచింది మైథిలి. మమ్మీ టుడే ఆల్సో నువ్వు లేట్ అంది పాప తల్లి వైపు చూస్తూ. అంటే ప్లేస్ మారింది కదా బంగారం, కొంచెం నిద్ర పట్టడానికి టైం పడుతుంది. ఇంకొక 2 డేస్లో మమ్మీ వచ్చి నిన్ను నిద్ర లేపుతుంది, ఓకేనా? ఓకే అంటూ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి, నాకు స్టమక్లో ఎలుక రన్నింగ్ అంది పాప. అయ్యో బుజ్జి తల్లి, ఆగు, ఇప్పుడే నీకు తినడానికి టిఫిన్ చేసి పెడతా. టుడే ఆల్సో చాకోస్ అడిగింది పాప ఆతృతగా. నో, ఈరోజు ఇడ్లీ అంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది మైథిలి. మై సెల్ఫ్ వాంట్ చాకోస్ అంది పాప. వన్య, నో చాకోస్ డైలీ అన్నాడు వీర్. నువ్వు డైలీ చాకోస్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మొత్తం నీ పళ్ళన్నీ పీకేస్తాడు. అప్పుడు ఏమీ తినలేవు, చాక్లెట్స్ బిస్కెట్స్ ఏమీ కూడా తినలేవు. పర్వాలేదా మరి అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ. నోటికి చేతిని అడ్డంగా పెట్టుకొని మొహాన్ని అడ్డంగా ఊపుతూ చెప్పింది. కూతురి ప్రవర్తనకి నవ్వుకుంటూ ఉన్నాడు వీర్. ఇక కొంతసేపటికి మైథిలి కిందకి వెళ్ళి చూసేసరికి అప్పటికే పని ఆమె టిఫిన్ రెడీ చేసేసి కనిపించడంతో ఆవిడ వైపు నవ్వుతూ చూసి, ఒక ప్లేట్ ఇవ్వరా అంటూ అడిగి తీసుకొని కూతురికి టిఫిన్ ప్లేట్లో పెట్టి తిరిగి గది దగ్గరికి తీసుకొని వచ్చింది. అక్కడ వీర్ వన్య ఆడుకుంటూ ఉండటంతో తన కళ్ళకి అది ఎంతో అందంగా కనిపించింది. వాళ్ళని అలా చూస్తూ ఉండిపోయింది మైథిలి. మమ్మీ టిఫిన్ బ్రింగ్ యూ నా కోసం అడిగింది పాప తల్లి వైపు మెరిసే కళ్ళతో చూస్తూ. అవును, నీకోసమే తీసుకొచ్చా అంటూ ప్లేట్ పట్టుకొని కూతురి చేతిలో పెట్టి, ఈరోజు నుంచి నీకెవ్వరూ తినిపించరు, నీ అంతటా నువ్వే తినాలి. నువ్వు పెద్దదానివి అవుతున్నావు కదా, సో నీ చేత్తో నువ్వు తింటేనే నీకు అది మంచిది అంది వన్య వైపు చూస్తూ. యూ డోంట్ తినిపించు నాకు అడిగింది పాప కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ. నో మోర్ డూయింగ్, నీకు ఆకలి వేస్తే నీ చేత్తో నువ్వే తినాలి. బట్ నాకు ఫీడ్ డూయింగ్ నాట్ రాదు మై సెల్ఫ్, దెన్ అన్నీ కింద డ్రెస్ పైన పోట్ చేసుకుంటా అంది పాప. పర్వాలేదు, నువ్వు కింద పడేసుకున్నా నీ డ్రెస్ మీద పడేసుకున్నా నేనేమీ అనను. ఫస్ట్ టైం తింటున్నావు కదా, సో నువ్వు హ్యాపీగా తినొచ్చు. నేనేమీ అనను, కానీ నీ చేత్తో నువ్వే తినాలి అంది మైథిలి. ఓకే అంటూ మెల్లగా చిన్న చిన్న ఇడ్లీ ముక్క తుంచి అది చట్నీలో డిప్ చేసి కావాలనే మొదట 4-5 ముక్కలు కింద పడేసుకుంది. అయినా కూడా వీర్ కానీ మైథిలి కానీ తనకి తినిపిస్తాము అని చెప్పకపోవడంతో ఇక బాగా ఆకలి వేసి తినడం మొదలుపెట్టింది. కూతురు ప్రవర్తనకి నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు ఇద్దరు. ఇక తను టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయాక తనకి డ్రెస్ మార్పించి ఇక అప్పుడే సుగుణ గారు కాల్ చేయడంతో ఆవిడతో మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళింది మైథిలి. పాప తన రూమ్లోనే కూర్చొని బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఇక వీర్ కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తనకి వడ్డిస్తున్న ఆమె వైపు చూస్తూ, మైథిలి తిన్నదా అడిగాడు వీర్. లేదు బాబు గారు, అది వన్య పాపకి బట్టలు మార్చిన తర్వాత సుగుణమ్మ గారు ఫోన్ చేసినట్టున్నారు, అందుకే మైథిలి అమ్మగారు గార్డెన్లోకి వెళ్ళారు మాట్లాడుకుంటూ అంది ఆమె. సరే, కొంచెం సేపు ఆగి వడ్డించు, మైథిలి వచ్చాక అంటూ తన మొబైల్ తీసుకునేసరికి ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేశాడు వీర్. హలో సార్, మీరు చెప్పినట్టే మఫ్టీలో మన మనుషుల్ని ఇంటి చుట్టూ కాపలా పెట్టాను సార్. అండ్ అలాగే ఒకవేళ వన్య పాప కానీ మైథిలి మేడం కానీ బయటకు వెళ్తే వాళ్ళతో పాటు వాళ్ళకి తెలియకుండా ఒక 4-5 వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మీరు అస్సలు కంగారు పడక్కర్లేదు సార్, వీళ్ళందరూ చాలా ట్రైన్డ్ బాడీ గార్డ్స్ అన్నాడు అతని పిఏ. ఓకే,
ఇందులో ఏ మాత్రం తేడా రావడానికి వీల్లేదు, ముఖ్యంగా వన్య విషయంలో అన్నాడు వీర్. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశాడు అతను. అప్పుడే తన బొమ్మలు పట్టుకొని బయటికి వచ్చింది వన్య. కూతురు వైపు చూస్తూ, బొమ్మలు బాగున్నాయి, నాకిస్తావా అడిగాడు వీర్ కూతురి వైపు చూసి నవ్వుకుంటూ. నో, జూ నాకు తినిపించలేదు, సో మైసెల్ఫ్ మీతో కట్టిఫ్ అంది పాప తండ్రి వైపు కోపంగా చూసి క్రాస్ ఫింగర్ చూపిస్తూ. కూతురి ప్రవర్తనకి నవ్వుకుంటూ తన వైపే చూస్తూ ఉన్నాడు వీర్. ఇక అప్పుడే కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన మైథిలి కూడా కూతురు తన తండ్రితో ప్రవర్తిస్తున్న తీరుకి నవ్వుకుంటూ చూస్తుంది. ఇంతలో వెనక్కి తిరిగిన వన్యాకి తల్లి నవ్వుకుంటూ కనిపించడంతో, నీతో కూడా డోంట్ నవ్వకు అంది సీరియస్గా. ఓకే మేడం, నవ్వడం లేదు అంది మైథిలి నవ్వు ఆపుకుంటూ. యు బోత్ డోంట్ టాక్ మై సెల్ఫ్తో అంటూ ఇద్దరి వైపు చూస్తూ చెప్పింది. బంగారం, అది మై సెల్ఫ్ కాదు అన్నాడు వీర్. డోంట్ మాట్లాడుకు అంటూ చెప్పేసి తన దగ్గర ఉన్న బొమ్మ గన్ తీసి వీర్ వైపు చూస్తూ, మై సెల్ఫ్ షుడ్ డూయింగ్ యూ అంది పాప. డోంట్ డోంట్ డూ దట్ అంటూ భయపడుతున్నట్టు నటిస్తూ చేతులు పైకి ఎత్తాడు వీర్. పాప నవ్వుకుంటూ అక్కడి నుంచి తల్లి వైపు చూస్తూ, యూ డూ లైక్ నాన్న అంటూ చెప్పడంతో మైథిలి కూడా వీర్లాగే చేతులు పైకి ఎత్తింది. పాప ఒక చేత్తో గన్ పట్టుకొని ఇంకొక చేతిని నోటి దగ్గర పెట్టుకొని నవ్వుతూ, యూ ఇద్దరు మై సెల్ఫ్కి భయపడ్డారు అంది పాప నవ్వుతూ. ఏంటి, నేను నీకు భయపడ్డానా అంటూ పాప దగ్గరికి వచ్చి తనకి చెక్కిలి గింతలు మొదలు పెట్టింది మైథిలి. మమ్మ నో అంటూ తల్లి చేతిలో నుంచి గింజుకుంటూ కిలకిలా నవ్వింది. అయినా కూడా మైథిలి చెక్కిలి గింతలు పెట్టడం ఆపకపోవడంతో, నాన్న సేవ్ మీ అంది వన్య తండ్రి వైపు చూస్తూ. అరే, నువ్వు నాతో మాట్లాడను, నాతో కట్టిఫ్ అని చెప్పావు కదా, మరి నేనెలా నిన్ను సేవ్ చేయాలి అడిగాడు వీర్ నవ్వుకుంటూ. నాన్న ప్లీజ్ అడిగింది పాప క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ. ఇక వీర్ అక్కడికి వచ్చి పాపని తన దగ్గరికి లాక్కున్నాడు. పాప తల్లి వైపు చూస్తూ వెక్కిరించడం మొదలుపెట్టింది. మైథిలి కూతురి వైపు కోపంగా చూస్తూ, వీర్ దాన్ని ఇటు పంపివ్వు అంది మైథిలి. నాన్న నో అంది పాప. వీర్ పంపివ్వు అంది మైథిలి. ఇదంతా చూస్తున్న పని వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేని సందడి మళ్ళీ మొదలైంది మైథిలి అమ్మ రాకతో. ఈ ఇంటికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. అమ్మగారు వీర్ బాబుని పూర్తిగా అర్థం చేసుకొని విడాకులు రద్దు చేసుకొని ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళు. ఇక అప్పుడే వీర్కి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఇక కూతురికి చెప్పేసి టిఫిన్ తినేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మైథిలి కూడా తినేసి పాప స్కూల్ బుక్స్ ఓపెన్ చేసి తనని చదివిస్తూ ఉంది. మమ్మీ మై సెల్ఫ్ నో ఆల్ అంది వన్య. నీకన్నీ తెలుసు అన్న విషయం నాకు తెలుసు, కానీ చదువు అంటూ చెప్పడంతో ఇక మళ్ళీ అన్నీ బుద్ధిగా తల్లితో కూర్చొని చదవడం మొదలుపెట్టింది. వీర్ చెప్పిన బాడీ గార్డ్స్ ఇంటిని సరౌండ్ చేసి అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వాళ్ళని ఉతికి ఆరేస్తూ ఉన్నారు. ఆఫీస్లో మీటింగ్ కంప్లీట్ చేసుకొని అప్పుడే ఆఫీస్లోకి తన క్యాబిన్లోకి వచ్చిన వీర్ మొబైల్ మోగింది. స్క్రీన్ వైపు చూసిన వీర్ భ్రుకుటి ముడిపడింది. దివిత్ దగ్గర. ఏమైంది, దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నా అడిగాడు దివిత్ భార్య వైపు చూస్తూ. ఒకసారి ఇండియా వెళ్దామా, నాకు వన్యాని మైథిలిని చూడాలి అనిపిస్తుంది. వన్య బాగా అలవాటైపోయింది నాకు. అత్తయ్య మావయ్య కూడా వెళ్దామంటున్నారు. ఒకసారి మనం ఇండియా వెళ్దామా అడిగింది చందన భర్త వైపు చూస్తూ. ఇండియా వెళ్దామంటావా, సరే నేను ఒక 2 డేస్లో టికెట్స్ బుక్ చేస్తాను. ఆహా, నేను ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసేసా, రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ అంది చందన. ఏంటి, అప్పుడే టికెట్స్ కూడా బుక్ చేసేసావా, అయినా నన్ను అడిగి బుక్ చేయాలి కదా అడిగాడు దివిత్ భార్య వైపు చూస్తూ.
అంటే ఏంటి? ప్రతీదీ నిన్ను అడిగి, నీకు చెప్పి, నీ పర్మిషన్ తీసుకొని చేయాలా? అడిగింది చందన మూతి తిప్పుకుంటూ. అలా కాదు. రేపు ఒకవేళ నాకేమైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అప్పుడేం చేసేదానివి? నేను ఆల్రెడీ అన్నీ కనుక్కొనే బుక్ చేశా. యాక్చువల్లీ ఈరోజు ఆఫ్టర్‌నూన్ చేద్దామనుకున్నా. కానీ ఈరోజు తమరికి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని తెలిసి రేపు ఆఫ్టర్‌నూన్‌కి బుక్ చేశా. అబ్బో! అన్నీ బాగానే తెలుసుకుంటున్నారు మేడం గారు. కానీ ఎలా? అడిగాడు దివిత్. నా నెట్వర్క్ నాకుంటుందిలెండి అంటూ నవ్వుతూ చెప్పేసి, ఆల్రెడీ బట్టలు కూడా ప్యాక్ చేసేసా. సో సార్ గారు రేపు ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అయితే చాలు. మీ కొడుకు తెగ గంతులు వేస్తున్నాడు అత్త దగ్గరికి వెళ్దామనేసరికి. హా! వాడికి మైథిలి అంటే ప్రాణం కదా! అంతే అంతే అంటూ అక్కడి నుంచి సుగుణ గారు పిలవడంతో కిందకి వెళ్ళిపోయింది చందన. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.